హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనము తోటకూర పాలు పోసి కూర వండుకుంటున్నాము. దీనికి కావలసిన పదార్థాలు: తోటకూర, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు. తోటకూరని క్లీన్ చేసుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఒక బాండిల్ పెట్టి బాండిల్లో నూనె పోసుకుని దాంట్లో తాలింపు జీలకర్ర, ఆవాలు వేసుకుని చిటపట్లు అనే వరకు వేపించుకుని ఎండుమిర్చి 2 ఎండుమిర్చి వేసుకుని కొంచెం వేగాక కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, ఒలిసి ముక్కలుగా కోసుకున్న వెల్లుల్లిపాయలు వేసి వేపాలి. ఈ కర్రీకి ఇంగ్రీడియంట్స్ తక్కువ కానీ టేస్టీగా ఉంటుంది. ఇందులో కారం వేయం, పాలు పోసే కర్రీస్లో కారం వేయం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అవి ఒక్కసారి కదిపి సాల్ట్, కొంచెం చిన్న స్పూన్ పసుపు వేసి అవంతా మిక్స్ అయ్యేలాగా కలపాలి. తోటకూర మొక్కకూర అయితే చాలా బాగుంటుంది. కారం బట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. లిడ్ పెట్టి సిమ్లో పెట్టి అది ఒకసారి లిడ్ తీసి ఒకసారి ఫ్రై చేశాక తోటకూర వేసి దాన్ని ఒకసారి కదిపి బాగా పైకి కిందకి కదుపుకొని ఇప్పుడు లిడ్ పెట్టి సిమ్లో ఉంచాలి. సిమ్లో ఉడికి మగ్గి దగ్గరగా వస్తుంది. ఇప్పుడు అందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటూ ఉండాలి, కదుపుకుంటూ. ఇప్పుడు 2 స్పూన్స్ వాటర్ వేసి సిమ్లో ఉంచి లిడ్ క్లోజ్ చేసుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా మగ్గింది. ఈ తోటకూరలో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక ఒక చిన్న గ్లాసు పాలను పొయ్యాలి. మిల్క్ పాలు పోసుకుని బాగా కలిసేలా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకుని ఇది ఎక్కువ మీడియం ఫ్లేము సిమ్లోని కుక్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా టైమింగ్ ప్రకారం కలపడం వల్లే టేస్ట్ వస్తుంది. పాలు మొత్తం ఎగిరిపోయేలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎక్కువ లిక్విడ్గా ఉంటే బాగోదు. ఇది కమ్మగా చాలా బాగుంటుంది. ఇది బ్లడ్ పడడానికి, ఐరన్ తక్కువగా ఉండేవాళ్ళు ఈ కర్రీ తింటే మంచిది. ఇలా దగ్గరగా వచ్చాక సాల్ట్ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ని బౌల్లోకి తీసుకోవాలి. తోటకూర కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్.